హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే న్యూ మోడల్‌ది హెయిర్ పిన్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. మిడిల్‌లో ఉంటుంది. సైడ్స్‌కి చంపస్వరాలొస్తాయి కదా! ఆ మోడల్‌లో వస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది 1.5 ఇంచ్ ఎండీఎఫ్. మిడిల్‌లో వచ్చి 2 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ పైది 1.5 ఇంచ్, కిందది 1 ఇంచు. ఫస్ట్ నేను చూపిచ్చాను కదా! దానికి నేను గోల్డ్ కలర్ వేశాను. కొంచెం స్పీడ్‌గా ఉంటుందండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం స్పీడ్‌గానే పెట్టాను స్టార్టింగ్‌లో. ఇప్పుడు చూపిస్తున్నదైతే 1 ఇంచ్ ఎండీఎఫ్ అండి. రెండిటికి గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. మొత్తం డ్రై అయినాక ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఐ పిన్‌ని 2 సైడ్స్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. 1.5 ఇంచ్‌కైతే యూ పిన్ ఫిక్స్ చేయాలండి. కింద సైడ్ మాత్రమే ఐ పిన్ ఫిక్స్ చేసుకోవాలి. అది ముందే మనం ఫిక్స్ అవ్వాలండి. అంటే మనం ఏది ప్రిపేర్ చేస్తున్నాం, ఎటు సైడ్ ఐ పిన్ ఇట్లా అటాచ్ చేసుకోవాలని ముందే డిసైడ్ అవ్వాలి. 1.5 దానికైతే పంచ్ హోల్‌ది టూల్ ఉంటుంది కదా! అందులో హోల్స్ పెట్టుకొని యూ పిన్‌ని ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. కింద 2 స్టెప్స్ అన్నాను కదా! కింద దానికి ఫిక్స్ అవ్వాలని కింద ఇంకొక ఐ పిన్ ఉంటుందండి. అది స్టిక్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ యూ పిన్ ఫిక్స్ చేసిన దగ్గర ఒక లేయర్‌గా గ్లూ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కుందన్స్ ఫ్లాట్‌గా ఉండడానికి, అంటే పక్కకు వెళ్ళకుండా మంచిగా ఒక ఫ్లాట్ లాగా ఉండడానికని ఒక లేయర్‌లా ఫార్మ్ చేసుకోవాలి అక్కడ గ్లూని. కింద 1 ఇంచ్ ఫిక్స్ చేయడానికి ఐ పిన్ పెట్టుకోవాలి. అండ్ నేను చంపస్వరాల్లాగా వస్తాయని చెప్పాను కదా! అందుకని ఇటు సైడ్‌కి కూడా ఐ పిన్ ఫిక్స్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇప్పుడు నేను ఎన్ని స్టెప్స్ కావాలో అన్ని ఐ పిన్స్ అయినా ఫిక్స్ చేయొచ్చు. లేదంటే ఒకటి పెట్టైనా దానికే మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్నీ ఒకటే దానికైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను చెప్పేది మీకు లాస్ట్‌లో అర్థమవుతుంది ఫిక్స్ చేసేటప్పుడు. ఆ ఐ పిన్ మీద కూడా ఒక లేయర్ లాగా గ్లూ అప్లై చేసుకోండి. ఇది మొత్తం డ్రై అయ్యాక మాత్రమే కుందన్ స్టిక్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది. అందుకే నేను కుందన్ స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసే గమ్ అయితే B7000 అండి. ఇది ఇట్లా కావాలి అని చెప్పి ఒక కస్టమర్ అడిగారండి. మీషోలో నార్మల్‌గా ఉంటాయి కదా పిక్స్. అది పెట్టి ఆ మోడల్‌లో మీరు పికాక్‌ది పెట్టి చేయండి అని చెప్పి అడిగారు. శారీ పిక్‌ని బట్టి 3 కలర్స్ ఉన్నాయండి అందులో. వైటు, సిల్వర్ కాంబినేషన్‌లో ఉందది. ప్లస్సు పర్పుల్ గోల్డ్ కలర్‌లో ఉంది ఆ శారీ. అందుకని నేను 3 కలర్స్ తీసుకొని చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ స్టిక్ చేసేవైతే 8K ఐ షేప్ కుందన్స్ అండి. ఇవి మ్యాట్ అండి. అంటే మ్యాట్ అన్నారు కానీ ఇవి సెరామిక్ వైట్ అంటారు కదా! ఆ వైట్ కుందన్స్ ఇవి. నెక్స్ట్ 2 లేయర్స్ అయితే గ్లాసీనే యూజ్ చేశాను. పర్పుల్‌వే 8K ఐ షేప్ కుందన్స్ ఇవి. కుందన్స్‌లో గ్లాసీ ఉంటుంది, మ్యాట్ ఉంటుంది. ప్లస్ సెరామిక్ వైట్, సెరామిక్ గోల్డ్ ఉంటాయండి. 4 ఉంటాయి మొత్తము. సెకండ్ లేయర్ అయితే గ్లాసీ కుందన్స్ ఇవి. కుందన్ స్టిక్ చేస్తున్నాను కదా! దాన్ని స్టిక్ పెన్ అంటారండి. చాలా కమెంట్స్ వస్తున్నాయి. అందుకనే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. థర్డ్ లేయర్ అయితే గోల్డ్ యూజ్ చేశాను. గ్లాసీలోనే గోల్డ్ కలర్ అండి. టోటల్ 3 లేయర్స్ వస్తాయి. మిడిల్‌లో అయితే పికాక్‌ది పెండెంట్ ఉంటుంది కదా! అదొస్తుంది. చాలామంది ఆన్‌లైన్ క్లాసెస్ అనౌన్స్ చేశాక అడుగుతున్నారండి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా మీవి కొన్ని. అవి చూస్తే సరిపోతుందా? లేదంటే క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలా? అని అడిగారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసే వాళ్ళైతే వీడియోస్ అర్థమవుతాయి. అదే బిగినర్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అన్న వాళ్ళకైతే క్లాసెస్ యూజ్ అవుతాయి. అది లైవ్ కదండీ! మీ ముందే అన్నీ చేసి చూపిస్తాను కదా! చిన్న చిన్న టిప్స్ కూడా అందులో మెన్షన్ అవుతాయి. ఇందులో ఏంటంటే ఆల్రెడీ తీసిన వీడియోనే మనకి పాసిబుల్ అయినప్పుడు వాయిస్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తాం కదా! కొన్ని టిప్స్ అయితే మిస్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తున్నదైతే క్లాస్‌లో అయితే ఈజీగా 1 ½ అవర్, 2 అవర్స్ అవుతుందండి చేయడానికి. కాకపోతే వీడియోలో అయితే ఓన్లీ 9 మినిట్స్, 10 మినిట్స్‌లోనే చూపిచ్చేస్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎట్లా ఎన్ని టిప్స్ మిస్ అవుతాయని. అదే క్లాస్‌లో అనుకోండి చిన్న చిన్న టిప్స్ ప్లస్ కుందన్స్ చిన్న చిన్నగా ఎట్లా స్టిక్ చేయాలి అన్ని బేసిక్స్ అన్నీ తెలుస్తాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లాస్ట్‌లో డీటెయిల్స్ యాడ్ చేస్తాను. లేదు అంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఇస్తాను. దానికి హాయ్ అని పెట్టినా నేను క్లాసెస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. మీరు హాయ్ అని పెట్టగానే క్యాటలాగ్ లింక్ వస్తుందండి. క్లాసెస్ కావాలంటే ఆన్‌లైన్ క్లాసెస్ అని మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూపించేదైతే 1 ఇంచ్ ఎండీఎఫ్ అండి. దీనికి కూడా అంతేనండి. 3 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వైటు, సెకండ్‌ది పర్పుల్, తర్వాత గోల్డు. లాస్ట్‌లో కస్టమర్ రివ్యూ కూడా యాడ్ చేశానండి. ఆల్రెడీ కస్టమర్‌కి రీచ్ అయింది. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్‌లో ఇన్విజిబుల్ చైన్, ఫింగర్ రింగ్ అవి కూడా చేయించుకున్నారు. ప్లస్ ఒక హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్నారు. పాసిబుల్ అయితే అన్నీ కలిపి పిక్ తీసుందండి. అది యాడ్ చేస్తాను లాస్ట్‌లో. ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్‌లో అయితే గ్లూ అప్లై చేసుకొని జర్కాన్ స్టోన్స్ ఉంటాయి కదండీ వైట్‌వి. అవి పెడుతున్నాను. ఒక ఫ్లవర్ షేప్ రావాలి అని చెప్పి ఇట్లా 5 పెట్టుకొని మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని పర్పుల్‌ది జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా! అది పెట్టేశాను. కింద అయితే సిస్టర్ పెట్టిన పిక్‌లో ఇట్లా జుంకా ఉందండి కింద. దానికి ఇట్లా లోరియల్సే ఉన్నాయి. అందుకని చెప్పి ఈ జుంకా బేస్ తీసుకొని వీటికి జంప్ రింగ్ తీసుకొని లోరియల్స్ యాడ్ చేస్తున్నాను.
ఇక్కడ పైన యాడ్ చేశాను చూడండి. అదేనండి సిస్టర్ రిఫరెన్స్ పిక్ పెట్టారు. అది మీషోలో నుంచి స్క్రీన్‌షాట్ తీసి పెట్టారు. సేమ్ అలా మోడల్‌లో కావాలి. కాకపోతే మీరు చేస్తారు కదా! జడబిళ్ళలు ఆ మోడల్‌లో చేయండి అని చెప్పి అడిగారు. కింద జుంకా అనేది మన ఇష్టమండి. సైజెస్ ఉంటాయి. వీటిలో మోడల్స్ ఉంటాయి. మీ దగ్గర ఏ మోడల్ ఉంటే అది తీసుకోండి. జంప్ రింగ్ అయితే స్మాల్ సైజ్ తీసుకోండి. స్మాల్ సైజ్‌ది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. లోరియల్స్ తొందరగా ఊడిపోవు. అదే సైజ్ పెరిగే కొద్దీ కొంచెం పలచగా ఉంటాయి జంప్ రింగ్స్. తొందరగా ఊడిపోతాయి హెయిర్ కట్ లాగా టచ్ అయితే. అంటే టచ్ అవ్వంగానే అని కాదు కానీ కొంచెం ఇరుక్కున్నాయనుకోండి హెయిర్ అట్లాగా, కొంచెం లాగితే గట్టిగా ఊడొచ్చేస్తుంది. అదే స్మాల్ సైజ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఉంటుంది కదా! నేనైతే 2 ఫ్లాట్ నోస్ ప్లేయర్ యూజ్ చేస్తానండి. జంప్ రింగ్‌ని ఇట్లాగా చూపిస్తున్నాను కదా! ఇట్లా విడగొట్టడానికి. లేదు అంటే ఇట్లా ఫింగర్ అయితే భలే పెయిన్ అనిపిస్తుంది మనం ఒకటే యూజ్ చేస్తే. స్టార్టింగ్‌లో ఇట్లా ఫింగర్‌తోనే చేస్తుండే. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫింగర్ ఎక్కువ నొప్పనిపిస్తుందని చెప్పి ఇలా ఇలా యూజ్ చేస్తున్నాను. నా దగ్గర 3 ఉంటాయండి ఫ్లాట్ నోస్ ప్లేయర్స్. అందుకని ఉన్నాయి కదా అని చెప్పి అవి యూజ్ చేస్తాను. ఆల్రెడీ లైవ్‌లో కూడా చెప్తున్నానండి. టూల్స్ ఆల్రెడీ ఫస్ట్ లైవ్ క్లాస్‌లో అనౌన్స్ చేశాను. మొత్తం అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఒకవేళ మిస్ అయ్యారంటే ఒకసారి చూడండి. ఎవ్రీ సాటర్‌డే మన ఛానెల్‌లో లైవ్ ఉంటుందండి. ఎవ్రీ సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ ఉంటుందండి. 3-5 పీఎం లోపు చెప్తాను. ఎగ్జాక్ట్ టైం చెప్పలేను. ఎందుకంటే నాకు ఆ 2 అవర్స్‌లో ఒక 1 అవర్ అయితే కన్ఫర్మ్‌గా తీసుకుంటున్నాను. మిస్ అవ్వద్దు లైవ్ క్లాసెస్ అంటే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంటే నేను లైవ్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాక్సిమం బేసిక్స్ అన్నీ చెప్తానండి లైవ్‌లో. చూసారు కదా! జుంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. లోరియల్స్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు సైడ్‌కి చంపస్వరాలు అన్నాను కదా! అవి కట్ చేసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్ ఇంతే కట్ చేయాలనేం లేదండి. నేనైతే అప్రాక్స్‌గా తీసుకుంటాను. మీకొక మెజర్‌మెంట్ రావాలి అని చెప్పి ఫస్ట్‌దైతే 12 సెంటీమీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్‌ది ఇలా పెట్టుకొనైనా కట్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఫస్ట్‌ది మీరు పర్ల్స్ ఉంటాయి కదా! అవి కౌంట్ చేసుకోండి. దానికన్నా ఫస్ట్ దాని మీద ఒక 2 ఎక్కువ తీసుకోండి. థర్డ్ దానికి సెకండ్ దాని మీద ఇంకొక 2 పర్ల్స్ ఎక్కువ కౌంట్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలా పెట్టుకొనైనా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవైతే ప్రీమియం క్వాలిటీ పర్ల్ లింక్ చైన్ అండి. వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ప్లస్ సైజెస్ ఉంటాయి. 2.5 అని, 3 అని అట్లా ఉంటాయి. ప్రతిదీ మెటీరియల్ మాక్సిమం మెన్షన్ చేస్తున్నానండి. అయినా కానీ కమెంట్ చేస్తారు కొంతమంది. బట్ అన్ని కమెంట్స్‌లో అంటే చెప్పలేను. కొన్ని ఒకవేళ మెన్షన్ చేయకపోతే అడిగినా చెప్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక జంప్ రింగ్ తీసుకొని వీటన్నిటిని ఇప్పుడు కట్ చేశాం కదా! వాటిని ఒక ఆర్డర్ ప్రకారం ఇట్లా పెట్టుకోవాలి. మీకు చెప్పడం కన్నా మీకు చూస్తే అర్థమవుతుందండి నేనెలా ఫిక్స్ చేస్తానో. ఒక్కొక్క పర్ల్ చైన్‌కి ఒక్కొక్క జంప్ రింగ్ పెట్టుకొని హుక్ ఉంటుంది కదండీ! అది తీసుకోవాలి. దానికి ఇట్లాగా పెట్టుకోవాలి. ఇది ఒక ఆర్డర్‌లో పెట్టుకోండి. ఎలా పడితే అలా పెడితే మనకి పెట్టుకోవడానికి అనిపిచ్చదు. లేదు మీ దగ్గర 3 హోల్ కనెక్టర్ ఉంటుంది కదా! అది ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు మీరు. నేను ఫస్ట్ అదే యూజ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు పెట్టిన పిక్‌లో అది లేదు. సరేలే అలానే చేద్దాము అని చెప్పి నేను ఇలా జంప్ రింగ్స్‌తోనే పెట్టాను. ఇది ఒక సైడ్ అండి. ఇంకొక సైడ్ ఆపోజిట్‌గా పెట్టుకోవాలి. నేను మధ్యలో పెట్టి చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలో. ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది జంప్ రింగ్స్ అండి. వాటిని గట్టిగా ప్రెస్ చేయకపోతే ఈజీగా పర్ల్ చైన్ ఊడొచ్చేస్తుంది. అలాంటప్పుడు మొత్తం పాడైపోతుంది జడబిళ్ళ మొత్తము. ఇప్పుడు చూసారు కదా! తక్కువ నుంచి ఎక్కువకి అలా ఉంది కదా! రివర్స్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతేనండి. ఆపోజిట్‌గా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకున్నాక తర్వాత మీరు వీటిని తీసుకెళ్ళి ఆ జడబిళ్ళ ఉంది కదా! దానికి అటాచ్ చేయొచ్చు. మాక్సిమం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయింది అంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. హుక్స్ అయితే మాక్సిమం అన్ని మెటీరియల్ ప్రీమియం క్వాలిటీవే తీసుకుంటున్నానండి. ఇప్పుడు జడబిళ్ళ ఉంది కదా! ఇది మొత్తం డ్రై అయినాకే పెట్టుకోండి. ఇప్పుడు పైన ఫస్ట్ ఐ పిన్ ఫిక్స్ చేసుకున్నాం కదా! దానికి పర్ల్ చైన్ ఉంది కదా! దాన్ని ఇట్లా అటాచ్ చేసేసుకొని ఆ ఐ పిన్ ఉంటుంది కదా! దాన్ని ఇట్లా మొత్తం క్లోజ్ చేసేయాలి ఫ్లాట్ నోస్ ప్లేయర్ యూజ్ చేసి. బోత్ సైడ్స్ సేమ్ అండి. మీకు ఈ జడబిళ్ళ నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా 2 సైడ్స్ పెట్టుకున్నాక కింద ఇందాక 1 ఇంచ్ ప్రిపేర్ చేశాం కదా! దాన్ని అటాచ్ చేసుకుందాము. కుందన్స్ డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందని అడుగుతారండి. మాక్సిమం ఓవర్ నైట్ ఉంచాలి. లేదు అంటే ఒక 8 అవర్స్ అన్నా ఉంచితే కుందన్స్ ఈజీగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా పెట్టుకొని ఐపిన్ క్లోజ్ చేయాలి. కింద జుమ్కా ఉంటుంది కదా! దాన్ని పెట్టేసుకొని అక్కడ కూడా ఐపిన్ క్లోజ్ చేయడమే. ఇక్కడ ఇంకా కొంచెం డ్రై అవ్వలేదు. కాకపోతే వీడియో కోసం చూపిస్తున్నాను. జస్ట్ అలా పెట్టి చూపిస్తాను. లాస్ట్‌లో డ్రై అయ్యాక ఫోటో తీశాను. అదైతే యాడ్ చేస్తాను. ఈ జడబిళ్ళ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. జడబిళ్ళతో పాటు వేరేవి కూడా ఆర్డర్ చేశారన్నారు కదా! అవి లాస్ట్‌లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ లాస్ట్‌లో కస్టమర్ రివ్యూ కూడా యాడ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.